పీహెచ్ పేపర్స్ 3 రకాల బుక్స్ తెచ్చాను. 3 డిఫరెంట్ రేంజెస్. దాని పీహెచ్ మన సాయిల్ పీహెచ్ ఎసిడిక్ అనుకున్నప్పుడు ఒక రకం బుక్ వాడతాం. క్షార స్వభావం ఆల్కలైన్ సాయిల్స్ చౌడు భూములు ఉన్నప్పుడు ఇంకొక రకం పేపర్ వాడచ్చు. అంటే దీని యాక్యురసీ అప్ టు 0.5 వరకు ఉంటుంది అంత స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు. అయితే దీనికి మన ల్యాబొరేటరీ సాయిల్ ల్యాబ్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేదానికి కొంచెం ఒక 0.5 తేడా రావచ్చు. వాళ్ళది ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. దీనికంటే కూడా యాక్యురేట్గా డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంటుంది కెమికల్ మెథడ్ కాబట్టి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఈ బుక్ వచ్చి దీని రేంజ్ ఎంత ఉందో చూద్దాం. 1 నుంచి 7 వరకు ఉంది. ఆమ్ల స్వభావాలు ఉన్న భూములకి ఇది చాలా స్పెసిఫిక్గా మనం వాడుకోవచ్చు. చౌడు భూములు అంటే ఆల్కలైన్ సాయిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ మనకు అవసరం లేదు, పక్కన పడేద్దాం. 6.5 నుంచి 9.5 వరకు ఉంది. ఇది ఇంకొక బుక్. ఇది కూడా బాగానే ఉంది, దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇది ఇంకొక బుక్ 2 నుంచి 10.5 వరకు ఉంది. ఇది కూడా బాగానే ఉంది, దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ మూడిట్లో మీకు ఏది అవసరం అయితే అది మీకు ఎక్కడ దొరుకుతుందని చెప్పాను కదా, మీరు తెప్పించుకోవచ్చు. దీన్ని ఎట్లా టెస్ట్ చేయటం అన్నది ఒకసారి చూద్దాం. మనకు కావాల్సినటువంటి ఏ సాయిల్ని అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సాయిల్ని పౌడర్లా చేసి తీసుకోండి, డ్రై చేసి పౌడర్లా చేసి తీసుకోండి. దాన్ని ఒక కప్పులో పోసుకోండి. పోసుకొని సపోజ్ ఒక 10 గ్రాములు సాయిల్ తీసుకున్నారనుకోండి, దానికి 5 రెట్లు వాటర్ పోయండి. ఆ వాటర్ పీహెచ్ మటుకి 7 ఉండాలి. అంటే మీరు బెటర్ థింగ్ ఆర్ఓ వాటర్ కానీ లేదా మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, అలాంటి వాటర్ కానీ వాడుకోండి. ఇందులో నేను సాయిల్ వేయలేదు. ఈ బుక్లో ఒక లీఫ్ తీసుకోండి. చేతులు పొడిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, కడుక్కోండి, పొడిగా ఉండాలి. పొడిగా ఉన్నప్పుడు ఎక్కడా తడి తగలకూడదు. జస్ట్ దీన్ని ఇట్లా ముంచండి. కొద్ది సెకన్లు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఓ 10 సెకన్ల పాటు అలా ముంచండి. కొంచెం డ్రై అయ్యే వరకు దాన్ని అట్లా పట్టుకోండి. ఇది ఏ కలర్ వచ్చిందో చూడండి. ఈ కలరు ఈ బుక్ మీద ఉన్న కలర్కి మ్యాచ్ చేసుకోండి. ఏ కలర్కి దగ్గరగా ఉందో చూసుకోండి, మీకు అర్థమవుతుంది కదా. అది దాని యొక్క పీహెచ్ 6 ఉందా 7 ఉందా, 6కి దగ్గరగా ఉందా 7కి దగ్గరగా ఉందా అన్నది చూసుకోండి. దీనికి ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు కదా. ఇప్పుడు దీనికి కొంచెం యాసిడ్ కలుపుతాను, అప్పుడు మళ్ళీ పీహెచ్ చూద్దాం. ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. యాక్చువల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాటర్లో కలిపినప్పుడు టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా కలపాలి, కొంచెం మాత్రమే కలపాలి. మీరైతే ఆ పని చేయొద్దు. మామూలుగా ఇంకు పిల్లర్ వాడుతూ ఉంటాం, కానీ రైతు స్థాయిలో చూపించాలని స్పూన్ తీసుకున్నాను నేను. అది తర్వాత ఇది కూడా చూడండి ఒకసారి, వస్తుంది కదా. కార్బొనేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా బుడగల రూపంలో వస్తుంది. ఇందులో కార్బొనేట్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి. కార్బొనేట్లు బైకార్బొనేట్లు ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా బుడగల రూపంలో వస్తూ ఉంటుంది. బుడగలు తక్కువగా వచ్చినాయి అంటే సాయిల్లో, నేలలో కార్బొనేట్లు బైకార్బొనేట్లు తక్కువగా ఉన్నాయని అర్థం. బుడగలు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా కార్బొనేట్లు బైకార్బొనేట్లు ఉన్నాయని దాని అర్థం అన్నమాట. చూడండి, ఇప్పుడు యాసిడ్ కలిపాను కదా. ఇప్పుడు కలర్ చూడండి, పీహెచ్ ఎంత ఉంది, 2కి వచ్చేసింది ఇమీడియట్గా. అది ఎంత ఉంది చూడండి, ఇది చూడండి 6, 7కి మధ్యలో ఉంటుంది. ఇది 2 ఉంది. ఇంత సింపుల్. సరే, సో యాసిడ్ కలపడం వల్ల యాసిడ్ అంటే వాటర్లో ఎసిడిటీ లక్షణాలు ఉన్నప్పుడు జస్ట్ ఈ పీహెచ్ తోటి చేసుకోవచ్చు. అలాగే కార్బొనేట్లు బైకార్బొనేట్లు ఉన్నాయా లేదా అన్నది అది కూడా చూశారు మీరు. వీటి మీద వేసినప్పుడు బొసబొస పొంగుతాం. కార్బొనేట్లు బైకార్బొనేట్లు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. తినే సోడా అంటాం, చాకల్ సోడా అంటాం. తినే సోడా అంటే సోడియం బైకార్బొనేట్, చాకల్ సోడా అంటే సోడియం కార్బొనేట్. వాటి మీద మీరు యాసిడ్ వేసినా కూడా అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అది క్షారం,
యాసిడ్ ఎప్పుడైతే పడిందో కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. అదే బుసబుసా పొంగడం. కార్బన్ డైఆక్సైడ్ వాయు రూపంలో బయటికి వెళ్ళినప్పుడు బుసబుసా పొంగినట్టు కనపడుతుంది. అదే కార్బోనేట్లు బైకార్బోనేట్లు సాయిల్లో ఉన్నప్పుడు కాంపాక్ట్ అయిపోతుంది. pH పెరిగినప్పుడల్లా బాగా టైట్గా అవుతుంది. ఆ బుక్ వచ్చి 50 రూపాయల లోపుగానే ఉంటుంది. హోల్సేల్గా తీసుకున్నాం ఎన్నిసార్లు అని చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని దాచేటప్పుడు డ్రైగా ఉండాలి. అందుకే ఇలాంటి బాక్సుల్లో పెట్టుకోమని చెప్తా ఉంటాను. అంటే గాలిలో ఉన్న తేమ కూడా దీనికి తగలటం మంచిది కాదు. అందుకోసమని ఇట్లా చెప్తాను. ఈ మార్కెట్లో సుమారుగా ఒక 1200 రూపాయలకి దొరికేస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్. ఒకే ఇన్స్ట్రుమెంట్లో రెండు చేసుకోవచ్చు. టీడీఎస్ చేసుకోవచ్చు, ఈసీ చేసుకోవచ్చు. ఎక్కువగా మనకు కావాల్సింది ఈసీఏ. ఇందులో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఆన్ ఆఫ్ బటన్ ఫస్ట్ది, నెక్స్ట్ది షిఫ్ట్, ఇంకోటి హోల్డ్. షిఫ్ట్ అంటే టీడీఎస్ చేసుకున్నప్పుడు ఈసీ చేసుకున్నప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి మార్చుకోవడం కోసం షిఫ్ట్ అనమాట. హోల్డ్ అన్నప్పుడు మనం ఆ వాటర్లో పెట్టి ఆ బటన్ నొక్కి పట్టుకుంటే రీడింగ్ వచ్చేస్తుంది. మనకు అంకెలు చదవటం వస్తే రీడింగ్ తెలుసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడు దీన్ని ఎలాగో చూద్దాం. ముందుగా దీన్ని ఆన్ చేయాలి. 00 ఉందా? ఆ పైన అక్షరాలు ఏమన్నా కనపడుతున్నాయా? ఏం లేదు కదా. ఇప్పుడు షిఫ్ట్ నొక్కండి. షిఫ్ట్ బటన్ నొక్కండి. చాలు. ఒకసారి ఇప్పుడు పైన ఈసీ అని ఏమన్నా కనపడిందా? ఈసీ వచ్చింది కదా. ఇప్పుడు ఈసీ మోడ్లో ఉంది. అంటే ఈసీని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ యొక్క ఈసీని చూద్దాం. దీన్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి. హోల్డ్ చేయాలి. రీడింగ్ ఎంత వచ్చిందో చూడమ్మా. 0.16. ఇది మినరల్ వాటర్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పు మీకు టెస్ట్ చేయడం కోసం చూపెడుతున్నాను. అంటే జనరల్గా సాల్ట్ వాటర్లో ఈసీ ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే వాటర్లో సాల్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దానికి మన కరెంట్ పాస్ ఆన్ చేస్తే ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది. అసలు సాల్ట్ కనుక లేకపోతే కరెంట్ కూడా సరిగ్గా పాస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని జస్ట్ 1 పించ్ మీకు చూపించడం కోసమే చేస్తాను. ఇందులో వేసాం. ఇప్పుడు మళ్ళా హోల్డ్ బటన్ అందులో ముంచి హోల్డ్ బటన్ నొక్కండి. అందులో ముంచాక హోల్డ్ బటన్ నొక్కండి. అట్లా ఫస్ట్ ఆఫ్ చేయండి, మళ్ళీ ఆన్ చేయండి. ఇప్పుడు అందులో వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత 5.055 కొంచెం సాల్ట్ వేస్తే 5 వచ్చింది. మనకి అప్ టు 1 వరకు ఓకే. అగ్రికల్చర్ క్రాప్స్ కానీ 1 కంటే అబోవ్ ఉంటే దానికి సూటబుల్ క్రాప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 2, 3 వరకు. 3 దాటింది అనుకోండి కొంచెం టీడీఎస్. రైతులు చాలా మంది ఇది తెలియక ఏదో ఈ అంకెలు చదవటం అందరూ చదువుకోవచ్చు కదా. ఇది చేతిలో ఉంటే ఇది పెద్ద ఇష్యూ కాదు కదా. దీనికోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి నెత్తుకోక్కలే కదా. నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ డ్వాక్రా మహిళలు కూడా ఇవి చేయొచ్చు. రైతు కూలీలు చేసుకోవచ్చు. హై స్కూల్ విద్యార్థులు కూడా గైడ్ చేయొచ్చు. అంత బేసిక్ సైన్స్ ఇది. దీన్ని మనకు కావాల్సింది ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్ప్రిటేషన్ అన్నది లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు కలిపి ఇట్లాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. గ్రామం మొత్తం మీద ఒక ఇన్స్ట్రుమెంట్ 1000 రూపాయలు పెట్టి ఒక ఇన్స్ట్రుమెంట్ గ్రామానికి ఇస్తే సరిపోదా? గ్రామం మొత్తం మీద ఒక 100 రూపాయలు పెట్టి 2 బుక్కులు కొంటే సరిపోదా?